స్టేట్ ఏక్ పోలీస్ వ్యవస్థ నల్గొండలో మొదలైంది. దాని తర్వాత వరంగల్లో దాని యొక్క ఉగ్రరూపం అనేది దాల్చింది. దాని తర్వాత ఈరోజు హైదరాబాద్లో పెద్ద ఎత్తున తిరుగుతూ ఉంది. దీని తర్వాత సంగారెడ్డిలో కానీ అంటే వివిధ బెటాలియన్లలో ఈ 13 బెటాలియన్లలో పోలీస్ యొక్క భార్యలు రోడ్డుకెక్కుతున్నారు. వీరు రోడ్డుకెక్కడానికి గల కారణాలు ఏంటి అంటే తెలంగాణలో ఏక్ స్టేట్ ఏక్ పోలీస్ వ్యవస్థ కావాలని అంటున్నారు. ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు వీళ్ళంతా ధర్నాలు చేస్తుంటే వీళ్ళంతా ఏక్ పోలీస్ ఏక్ వ్యవస్థ అంటుంటే ఈ వ్యవస్థ అనేది భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అమలు చేయబడుతున్న ఒక విధానమైనది. దీనిలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రీయ పోలీస్ విధానాన్ని కేంద్రీకృతం చేస్తాయి. ఈ విధానం ద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ విభాగాలు ముఖ్యంగా పల్లె, పట్టణ మరియు నగర పోలీస్ స్టేషన్లు ఒకే విధానంలో పనిచేయడం మరియు నిబంధనలు పాటించడం జరుగుతోంది. ఈ విధానం వల్ల బలమైన మరియు సమర్థవంతమైన పోలీస్ వ్యవస్థ ఏర్పడుతుంది. ఇది ప్రజలకు మంచి సేవలు అందించడంలో సహాయపడుతుంది. అయితే ఇది కొన్ని సవాళ్లు మరియు విమర్శలను కూడా ఎదుర్కొంటుంది. ముఖ్యంగా స్థానిక సంస్థలు అధికారం మరియు స్వతంత్రంపై ప్రభావం చూపే దిశలో ఈ ప్రారంభమైనటువంటి ఉద్దేశాన్ని చూద్దాం. భారతదేశంలో పోలీస్ వ్యవస్థ రాష్ట్రాలు దీంతో ఏర్పడింది. కానీ ఈ విధానం రాష్ట్ర పోలీస్ వ్యవస్థలను కేంద్రీకృతంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తుంది. ఈ విధానం ద్వారా పోలీస్ సేవలను సమర్థవంతంగా నిర్వహించడం కానీ శాంతి మరియు చట్టాన్ని పరిరక్షించడం, నేరాలను నివారించడం వంటి ఉద్దేశాలను సాధించేందుకు ప్రయత్నం చేయబడుతుంది. ఇక ఈ భారతదేశంలో పోలీస్ వ్యవస్థ 1861లో ఏర్పాటు చేయబడినప్పటి నుండి వివిధ మార్పులు ఏదైతే సంస్కరణలు జరిగాయి. ఈ ఏక్ స్టేట్ ఏక్ పోలీస్ ఈ ప్రణాళిక పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం వనరులను సమర్థవంతంగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఈ కేంద్రీకరణ చేసినటువంటి ఈ రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లో ఏదైతే విభాగాలు ఒకే విధానాన్ని అనుసరించాలి. మన ఆధునిక సాంకేతికను ఉపయోగించి రికార్డు, సమాచార మార్పిడి మరియు నేరాలను నిరోధించడం. ఇక ఈ సేవలు ప్రజలకు తక్షణ సేవలు అందించేందుకు సమర్థవంతమైన పోలీస్ కార్యకలాపాలు. ఇక దీనివల్ల లాభాలేంటి? సమర్థవంతమైనటువంటి నిర్వహణ వ్యవస్థను అనుసరించి నియమాల ద్వారా పోలీస్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా ఉంటుంది. ఇక ప్రజల యొక్క నమ్మకం. కేంద్రీకృత విధానం వల్ల ప్రజలలో పోలీస్ వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది. ఏదైతే తక్షణ స్పందన అంటే అత్యవసర పరిస్థితుల్లో తక్షణంగా స్పందించగల సామర్థ్యం పెరుగుతుంది. కానీ దీనివల్ల సవాళ్ళు స్థానిక ఆత్మాభిమానం, స్థానిక అవసరాలు మరియు ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకోవడం. ఇక స్థానిక పోలీస్ యంత్రాంగం స్వతంత్రంగా పనిచేసుకోవడం. ఈ సాంకేతిక అవగాహన అంటే ఈ సాంకేతికంగా సరిగ్గా అమలు చేయడంలో సమర్థత కొరత ఉంది. అయితే భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేశాయి. వాటిలో మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు ప్రాథమికంగా ఉన్నాయి. అయితే ఈ విధానం అనుకూలంగా మారుస్తూ ఇంకా మెరుగైన విధానాలను అందించేందుకు ప్రభుత్వాలు మరియు పోలీస్ విభాగాలు సతత ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఏక్ స్టేట్ ఏక్ పోలీస్ వ్యవస్థ ప్రధానంగా భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అమలవుతుంది. ఈ విధానం కేంద్రీయంగా పోలీస్ వ్యవస్థను కేంద్రీకృతం చేయడం మరియు సమర్థవంతంగా నిర్వహించడం కోసం రూపొందించబడింది. అయితే ఈ ప్రధానంగా కొన్ని రాష్ట్రాల్లో అమలు జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో ఈ మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు ఈ రాష్ట్రాలలో పోలీస్ విభాగాలు ముఖ్యంగా పల్లె, పట్టణ మరియు నగర పోలీస్ స్టేషన్లు ఈ విధానాన్ని అనుసరించేందుకు కట్టుబడి ఉంటాయి. అయితే ఈ విధానం ప్రతి రాష్ట్రంలో క్రమబద్ధీకరించడం లేదా అంగీకరించడం వంటి అంశాలుగా వివిధంగా ఉండవచ్చు. అయితే ఇవి కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ విధానం అమలు కావడం కోసం చర్చలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణలో ఈ వ్యవస్థపై ఎవరెవరు ఏం మాట్లాడారు అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. ఈ తెలంగాణలో ఉన్నటువంటి 13 బెటాలియన్లలో నల్గొండలో మొదలైంది. దాని తర్వాత వరంగల్లో దాని యొక్క ఉగ్రరూపం అనేది దాల్చింది. దాని తర్వాత ఈరోజు హైదరాబాద్లో పెద్ద ఎత్తున తిరుగుతూ ఉంది. దీని తర్వాత సంగారెడ్డిలో కానీ అంటే వివిధ బెటాలియన్లలో ఈ 13 బెటాలియన్లలో పోలీస్ యొక్క భార్యలు రోడ్డుకెక్కుతున్నారు. వీరు రోడ్డుకెక్కడానికి గల కారణాలు ఏంటి అంటే తెలంగాణలో ఏక్ స్టేట్ ఏక్ పోలీస్ వ్యవస్థ కావాలని అంటున్నారు. అయితే దీనిపై గతంలో ఎవరెవరు ఏమన్నారు అంటే రాజకీయ నాయకులు కూడా మాట్లాడారు.
అయితే ప్రముఖులు కొంతమంది మాట్లాడారు. ఈ విధానం అమలు చేస్తే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థకు ఎలా ఉపయోగపడుతుందనే విషయంపై వారు వివిధ భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ విధానాన్ని సమర్థించారు. పోలీస్ వ్యవస్థను కేంద్రీకృతంగా నిర్వహించడం వల్ల ప్రజలకు సురక్షితమైన పరిసరాలు కల్పించడంలో దోహదపడుతున్నాయని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నప్పుడు ఈ విధానం అమల్లో ఆవశ్యకతలను పరిగణలోకి తీసుకోవడం ముఖ్యమని, ఈ స్థానిక పోలీస్ స్టేషన్లకు అధికారం ఇవ్వాలని తనే సూచించారు. ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు వీళ్ళంతా ధర్నాలు చేస్తూ ఉంటే, వీళ్ళంతా ఏక్ పోలీస్ ఏక్ వ్యవస్థ అంటుంటే ఏం నిర్ణయాలు తీసుకోబోతున్నారో మనం వేచి చూడాలి. ఇక మిగతా రాజకీయ పార్టీలు కూడా ఈ పోలీస్ వ్యవస్థను కేంద్రీకృతం చేయడం వల్ల ప్రాంతీయ సమస్యలు పట్టించుకోకుండా ఉండవచ్చని కొంతమంది విమర్శించారు కూడా. అయితే కొంతమంది సామాజిక కార్యకర్తలు కూడా ఈ విధానం వల్ల ప్రజలపై పోలీసులు పెరుగుదల ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. స్థానిక సమస్యలకు పరిష్కారాలు కనుగొనేందుకు పోలీస్ వ్యవస్థ స్థానికతను పరిగణించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే సాధారణ ప్రజలు కూడా ఈ ఏక్ పోలీస్ ఏక్ వ్యవస్థ అనేదాని పైన, ఏక్ స్టేట్ ఏక్ పోలీస్ వ్యవస్థ పైన కూడా మాట్లాడారు. ఈ సాధారణ ప్రజలు కూడా ఈ వ్యవస్థపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొన్ని మంచి సేవలు అందించబడతాయని, కానీ స్థానిక అవసరాలు పక్కన పెడితే అది సవాలుగా మారవచ్చని అభిప్రాయపడ్డారు. ఇక విమర్శలు, ఈ విధానం పట్ల సానుకూల మరియు ప్రతికూల అభిప్రాయాలు ఉన్న ప్రతి ఒక్కరూ రాష్ట్రంలోని శాంతి భద్రత మరియు పోలీస్ సేవల సమర్థతపై దృష్టి పెట్టడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఈ ఏక్ స్టేట్ ఏక్ పోలీస్ వ్యవస్థ వలన వివిధ సమూహాలకు ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేశారు. ఈ ప్రజలు సురక్షితమైన వాతావరణం, సమర్థవంతమైన పోలీస్ వ్యవస్థ కింది ప్రజలకు శాంతి మరియు భద్రత కల్పిస్తుంది. ఈ తక్షణ సేవలు అత్యవసర పరిస్థితుల్లోనూ త్వరితగతంగా స్పందించగల సామర్థ్యం పెరుగుతుంది. పోలీసులు కేంద్రీకృతమైనటువంటి యంత్రాంగం ఒకే విధానం అనుసరించడం వలన పోలీస్ స్టేషన్ల మధ్య సమన్వయం పెరుగుతుంది. సాంకేతికంగా ఆధునికమైన సాంకేతికం ద్వారా సమాచారం మరియు డేటాను సులభంగా పంచుకోవచ్చు. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు నియమిత నిర్వహణ, రాష్ట్రంలోని అన్ని పోలీస్ విభాగాలు ఒకే విధానాన్ని అనుసరించడం వలన ప్రభుత్వానికి ప్రణాళిక రూపొందించడం సులభమవుతుంది. నేరాలను తగ్గించడం, కేంద్రీయ విధానాలతో నేరాలు తగ్గిపోతాయని భావిస్తున్నారు. ఇక న్యాయ సామాన్యులకు హక్కులు, ఈ చట్టాన్ని కాపాడడంలో సమర్థవంతమైన పోలీస్ వ్యవస్థ ప్రజల హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని, స్థానిక అభివృద్ధి, సమర్థవంతమైన పోలీస్ వ్యవస్థను ఈ అధికారులు మరియు పాలకులు ప్రజల్లో పోలీస్ వ్యవస్థపై నమ్మకం పెరిగే దిశగా విధానం సహాయపడుతుందని, ఇది పాలకులకు సానుకూల ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు. సామాజిక కార్యకర్తలు సురక్షితమైన సమాజంలో శాంతి మరియు భద్రత పెరిగే దిశగా ప్రజల హక్కులను కాపాడే ప్రయత్నంలో సామాజిక కార్యకర్తలు ఈ విధానం మద్దతు ఇస్తుందని తెలిపారు. ఈ విధానం సమర్థవంతంగా అమలైతే ఈ యొక్క సమాచారం ప్రజలకు చేకూరగలదని, కానీ ఇది సమర్థవంతంగా పనిచేయాలంటే అన్ని స్థాయిల్లో సహకారం కూడా మరియు నిస్వార్థ సేవలు కూడా అవసరమవుతాయి. తెలంగాణలో పోలీస్ విభాగంలో వివిధ విధానాలు మరియు బెటాలియన్స్ ఉన్నాయి. ప్రధానంగా రిజర్వ్ పోలీస్, ప్రత్యేక బెటాలియన్స్ మరియు ఎలైట్ ఫోర్స్ వంటి విభాగాలు ఉన్నాయి. ఇక ప్రధాన బెటాలియన్స్, తదితర బెటాలియన్స్లో వీటిలో ముఖ్యంగా ప్రత్యేక సిబ్బంది మరియు వందల సంఖ్యలో బెటాలియన్స్ ఉంటాయి. ఈ సిఆర్పిఎఫ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నేరాల నియంత్రణకు ప్రత్యేకంగా ఉండే బెటాలియన్. ఈ స్పెషల్ పోలీస్ బెటాలియన్, ఈ బెటాలియన్లు పలు ప్రత్యేక కార్యక్రమాలు, ఈ సమానతలకు సంబంధించినటువంటి యోచనలకు అమలు చేయడానికి రూపొందించబడ్డాయి. ప్రతి బెటాలియన్ వివిధ విధానాలను అనుసరించి చట్టాన్ని కాపాడడం, నేరాలను నియంత్రించడం వంటి బాధ్యతలను నిర్వహిస్తాయి. అమలులో ఉండే చర్యలు, ఈ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయడానికి పలు చట్టాలను, నిబంధనలను సవరించేందుకు చర్యలు తీసుకోబోతుంది. ఈ సాంకేతికంగా ఉపయోగించి పోలీస్ వ్యవస్థలో సాంకేతిక మార్పులు జరుగుతున్నాయి. డిజిటల్ డేటా షేరింగ్, కాల్ సెంటర్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ వ్యవస్థకు ప్రజలు కొంత నమ్మకం ఉంచుతున్నారు. అయితే స్థానిక అవసరాలను పరిగణలోకి తీసుకోవాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. నేరాలను తగ్గించడం మరియు భద్రత పెంచడం గురించి అనుకుంటున్నారు. ఇక వివిధ రాజకీయ పార్టీలు ఈ మధ్యన ఈ విధానం గురించి చర్చలు జరుగుతున్నాయి. కొందరు పార్టీలు ఈ విధానాన్ని సమర్థిస్తే మరికొన్ని విమర్శలు చేస్తున్నాయి. పోలీస్ వ్యవస్థలో సమర్థతను పెంచే దిశగా కొన్ని ప్రణాళికలు ప్రకటించబడుతున్నాయి. ఇక స్థానికంగా ఉండే కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో స్థానిక పోలీస్ విభాగాలు
స్వతంత్రతపై చర్చలు జరుగుతున్నాయి. స్థానిక అవశ్యకతలపై మర్చిపోకుండా ఉండాలని సూచనలు చేస్తున్నారు. సాంకేతిక మరియు శిక్షణ విభాగంలో కూడా పోలీసులు సాంకేతికంగా మరియు శిక్షణ పొందేందుకు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తద్వారా వారు మరింత సమర్థవంతంగా పనిచేయగలుగుతారు. తెలంగాణ ఏక్ స్టేట్ ఏక్ పోలీస్ వ్యవస్థకు సంబంధించి పోలీసుల భార్యలు వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు ఈ ధర్నాలు చేయడం వంటి ఉద్యమాలకు జరిపిన సందర్భాలు గతంలో ఉన్నాయి. ఈ ధర్నాల వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి. అయితే అవసరమైన న్యాయం. పోలీసు ఉద్యోగుల భార్యలు తమ భర్తకు అవసరమైన ముడుపులు లేదా న్యాయం మరియు ఇతర ఏదైతే ప్రథమ అవసరాలను కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విధానం ద్వారా వచ్చే మార్పులు చట్టాలు మరియు నిబంధనలపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వారు ముఖ్యంగా స్థానిక అవసరాలు పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. భద్రత గురించి పోలీసు భద్రత, ఆరోగ్యం మరియు సంక్షేమాన్ని సంబంధించిన అంశాలను ప్రచారం చేయడానికి వీరు ధర్నాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వం యొక్క స్పందన, ప్రభుత్వానికి తమ సమస్యలు తెలియజేయడం, ప్రభుత్వ స్పందన కోరడం వంటి ఉద్దేశాల్లో వీరు ఈ ధర్నాలు నిర్వహిస్తున్నారని వారు తెలియజేస్తున్నారు. ధర్మాగణ ఏదైతే ఈ ప్రభుత్వానికి పోలీస్ కుటుంబ సభ్యులు మరియు అభ్యర్థులను తెలుసుకోవడానికి కూడా ఒక మార్గంగా ఉంటాయి. ఇలాంటి ధర్నాలు ప్రభుత్వం ఈ అంశంపై స్పందించే ఒత్తిడి చేయడానికి ఉపయోగపడతాయని వారు అనుకుంటున్నారు. నాడు రోడ్డెక్కినటువంటి మహిళలు అన్నీ సాధించుకున్నారు. మా ద్వారా మా భర్తలకు కూడా న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదంటున్నారు ఈ యొక్క పోలీస్ వారి యొక్క భార్యలు.